అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ నాగూర్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే దేవిక గారు. సార్, కోర్టు చాలా వరకు కూడా కొన్ని తీర్పులు ఇస్తూ ఉంటాయి కొన్ని కేసెస్లో. అయితే మెయిన్గా ఇప్పుడు ప్రతి ఒక్క భార్య మీద పడుతున్న కొన్ని ఎఫెక్ట్ ఏంటి అంటే, భర్త సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో అది భార్యకి చెందదు అనేది కూడా కోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది భార్యలు మండిపడుతున్నారనే చెప్పొచ్చు, కొంచెం ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు ఎందుకు ఆ తీర్పు రావాల్సిన అవసరం వచ్చిందంటే, సుప్రీంకోర్టు చాలాసార్లు రిపీటెడ్గా చెప్పింది, ఇది కేవలం భార్యాభర్తలకు సంబంధించిన విషయం మాత్రమే కాదండి, కష్టార్జితం. నా కష్టంతో నేను సంపాదించుకున్న సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. భార్యకే ఇవ్వాలి, అది భార్యకి హక్కు ఉంది అనేది మ్యాండేటరీ ఎక్కడా లేదు. నేను ఒక సామెత ఉంది, దారిని పోయే దానికి కూడా ఇస్తాను నా కష్టార్జితం అని పూర్వకాలం నుంచి ఒక సామెత ఉంది కదా. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా. నేను నా జీవితంలో కింద స్థాయి నుంచి పైకి ఎదిగి నేను సంపాదించుకున్న ప్రాపర్టీని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అది భార్యకైనా ఇవ్వచ్చు, లేదా నా పిల్లలకి ఇవ్వచ్చు, లేకపోతే ఒక అనాథాశ్రమానికి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఆ ప్రిన్సిపలే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. భార్యకి హక్కు లేదు అని అంటే, వాళ్ళిద్దరూ కలిసి ఉండి భర్తకి ఇష్టపూర్వకంగా ఇచ్చాడు అనుకోండి, గిఫ్ట్ రాసాడు అనుకోండి, హక్కు ఉంటుంది. నేను గిఫ్ట్ రాయను, ఇది నా ఆస్తి అన్నాడు అనుకోండి, ఏమీ చేయలేం. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, ఆమె డీవీసీ డైవర్సీ లాంటి ఫైల్ వేసినప్పుడు డీవీసీ ఫైల్ వేస్తుంది, మెయింటెనెన్స్ ఫైల్ వేస్తుంది. దాంతోపాటుగా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం చట్టాల్లో లేకపోయినా చట్టం రిఫ్యూజ్ చేస్తున్న వరకట్నం నేరమనని, అది ఒక కానుకలాగా ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా ఉంది కాబట్టి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మేము ఇవి ఇచ్చాము, ఈ బంగారం ఇచ్చాము, ఈ ఆస్తి ఇచ్చాము అని రాస్తూ ఉంటారు. వీళ్ళ డైవర్స్ జరిగేటప్పుడు అవి మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి ఏవో కాంప్రమైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్రాసెస్. కానీ మ్యాండేటరీ హక్కు అనేది అయితే లేదు ఆస్తిలో. సార్, డివోర్స్ తీసుకున్న తర్వాత ఉన్న ఆస్తిని ఖచ్చితంగా భార్యకు కూడా ఇవ్వాలి అనేది ఒకప్పుడు ఉండేది అని విన్నాను. అది వాస్తవమే అంటారా? ఒకప్పుడు కూడా లేదండి. డివోర్స్ తీసుకున్న ఆస్తిని, భర్త ఆస్తిని మ్యాండేటరీగా ఇవ్వాలని ఏం లేదు. కాకపోతే మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మ్యారేజ్ జరిగే సమయంలో మనం కొంత బంగారం రూపంలో కానీ, లేకపోతే పొలాల రూపంలో కానీ, స్థలాల రూపంలో కానీ, లేదా ఎక్స్పెండిచర్స్ రూపంలో కానీ అమ్మాయి తరఫున వాళ్ళు కట్నం రూపంలో ఇస్తూ ఉంటారు, ఏదో కానుక రూపంలో ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చిన వాటిని మాకు తిరిగి ఇవ్వండి, ఇప్పుడు నన్ను చేసుకున్న అది కూడా అడగవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళకి మధ్య పిల్లలు ఉంటే ఆ పిల్లల లైఫ్ని సెటిల్ చేయాల్సిన బాధ్యత తండ్రిగా ఇతనికి కూడా ఉంది కదా. ఉంది కాబట్టి ఎంతో కొంత పిల్లల లైఫ్ సెట్ చేయడానికి అవి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ తోటి జరిగే ఆర్గ్యుమెంట్స్ మాత్రమే, మ్యాండేటరీ రూల్స్ కాదు. డివోర్స్ అయ్యాక భర్త ఎంతైతే సంపాదిస్తాడో అందులో 50% లేకపోతే 30% ఇవ్వాలి అనేది నిజంగానే లాలో ఉందంటారు? మెయింటెనెన్స్ వేసినప్పుడు అండి, అది ఓన్లీ మెయింటెనెన్స్ వేసినప్పుడు, డివోర్స్ అయిన తర్వాత కాదు. వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చింది, స్టిల్ భార్యాభర్తలే కానీ విడివిడిగా ఉంటున్నారు, పిల్లలు తనతో ఉంటూ ఉన్నారు. ఉండే సమయంలో తను భర్తగా ఉండి డిస్ప్యూట్స్ వచ్చి విడిగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు, తనకి ఎలాంటి ఆదాయం లేదు కాబట్టి భార్యని పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత భర్త మీద ఉంది కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చట్టం చెప్తుంది. సార్, మామూలుగా ఇప్పుడు ఈ వార్త ఎవరెవరికైతే తెలిసిందో విమెన్ సైడ్ నుంచి ఒక క్వశ్చన్, మామూలుగా అంటే పెళ్ళైన తర్వాత వర్కింగ్ ఉమెన్స్ చాలామంది ఉంటారు. వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో జీతం అనేది ఎంతైనా అయి ఉండొచ్చు, 50,000 లక్ష అనేది ఉన్నా కూడా అది హస్బెండ్కే ఇస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా. మరి అలాంటప్పుడు ఎందుకు చెందదు మాకు అని చెప్పి రివర్స్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1 year శాలరీ వస్తుంది, 1 month శాలరీ వచ్చింది, శాలరీని భర్త అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను. మీరు క్లెయిమ్ చేసుకోండి, నా ఎంటైర్ లైఫ్ ఎండింగ్స్ అన్నీ కూడా నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశా, రిటర్న్ బ్యాక్ చేయండి నాకు. అడగండి, మీ శాలరీని అడగండి, మీరు ఇచ్చిన శాలరీని వెనక్కి అడగండి, తప్పులేదు. బికాజ్ ట్రాన్సాక్షనల్ ఎవిడెన్స్ అక్కడ ఉంది. భార్య శాలరీని బలవంతంగా తీసుకునే హక్కు భర్తకి లేదు, బలవంతంగా ఇవ్వాలని చెప్పే హక్కు కూడా లేదు, చట్టం కూడా లేదు. అది ఆమె ఆమె కష్టంతో సంపాదించుకున్నటువంటి కష్టార్జితం. సో కాబట్టి ట్రాన్సాక్షనల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. దాన్ని అడ్డుగా పెట్టుకొని ప్రాపర్టీలో హక్కు అడగటం కుదరదు.
మీరు ఇచ్చిన న్యాయబద్ధంగా మీరు ఇచ్చిన డబ్బుని అవసరమైతే వడ్డీతో వసూలు చేసుకునే హక్కు మీకు ఉంది కానీ వైఫ్కి ఉంది కానీ ప్రాపర్టీలో హక్కు రాదు కదా. సార్ ఇది కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయింది అనొచ్చా ఒక రకంగా? బిజినెస్ అంటే ఇంతకు ముందులా ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, మా దగ్గరికి కొన్ని కేసెస్ వస్తూ ఉంటాయి. 1 డేలో మీరు చెప్పినట్టుగా డైవర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు, 1 మంత్లో డైవర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు, కొన్ని మరి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అంటే, ఈరోజు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మా అమ్మాయిని మేము బంగారంలా పెంచుకున్నాము, మేము ఇలా చూసుకున్నాము, మీ ఇద్దరి మధ్య ఇలా వచ్చిందా అనేటువంటిది. ఒకప్పుడు ట్రెండ్ ఇలా లేదు, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అండ్ ఒకప్పుడు భర్త మీద డిపెండ్ అయిపోయి బ్రతికే సిచ్యువేషన్స్ ఉండేవి, ఈరోజు అలా లేవు. ఎవ్రీ ఉమెన్ ఇండిపెండెంట్గా తన లైఫ్ని, తన పిల్లల్ని కూడా లీడ్ చేసుకునే సిచ్యువేషన్స్లోకి వచ్చేసింది. తన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది, తన ఒక బిజినెస్ మ్యాన్గా ఎదిగింది, తన ఒక పొలిటీషియన్స్గా ఎదిగింది, తన ఒక కార్పొరేట్ మేనేజ్మెంట్గా ఎదిగింది, తన ఒక ఎంప్లాయర్గా ఎదిగింది, తన ఎంప్లాయీలా ఎదిగింది. ఒకప్పుడు ఇండియన్ ట్రెడిషన్లో ఎక్కడున్నారండి మహిళలు? వంటగదికి, ఇంటికి పరిమితమై ఉండే మహిళలు ఈరోజు ఆ సుప్రీంకోర్టు జడ్జెస్ అయిన వాళ్ళకున్నారు. అవును, ఓకే. సో వాళ్ళు అలా ఎదిగారు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు నిలబడుతూ ఉన్నారు, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఆపాదించుకొని తెచ్చుకోగలుగుతున్నారు. మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అవును సార్. కానీ ఈ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం చాలామందికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. For more videos like this, subscribe Big TV channel.